తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. అట్లాంటి టీడీపీ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం ఏందో వీడియోలోకి పోయే ముందు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి పోదాం. ఏం కష్టం వచ్చింది టీడీపీకి అంటే, టీడీపీ పార్టీ పుట్టింది ఎందుకు? ఆ రోజు పెద్ద ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టింది పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టిండు. ఇప్పుడు దాని బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఏపీలో ఆయన సీఎంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థి విషయంలో టీడీపీ ఇప్పుడు ఒక పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కోబోతుంది. అగ్ని పరీక్ష అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏతో కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసి ఉన్నారు. ఏపీలో అయితే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఒక అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అనివార్య కారణాలతోని రిజైన్ చేసిండు. ఆయన రిజైన్ చేయడంతో ఇప్పుడు ఎన్నిక అనేది అనివార్యమైంది. ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి అట్లనే ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా అభ్యర్థులను పెట్టకపోతే కనుక అది కూడా ఏకగ్రీవం అయిపోతుండే. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా అభ్యర్థుల్ని పెట్టిర్రు. దాంతో ఎన్నిక అనేది అనివార్యమైపోయింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధినేత, ఆయన ఇప్పుడు ఎన్డీఏతో కలిసి ఉన్నారు. ఎన్డీఏ వాళ్ళ అభ్యర్థిగా రాధాకృష్ణన్ని పెట్టింది. ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పెట్టిరు. ఈ విషయంలో ఇప్పుడు టీడీపీ ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నది. వాళ్ళు మేము ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు, మేము ఆ అభ్యర్థికే ఓటేస్తామని అని ఉండొచ్చు కాక వేస్తారు కావచ్చు. కానీ ఖచ్చితంగా ఒక ప్రశ్న మాత్రం ఎదురవుతుంది. ఎందుకంటే తెలుగు వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా పెట్టింది. మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి. ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడు కాదు. ఇప్పుడు టీడీపీకి ఆయన పలానా కాంగ్రెస్ నాయకుడు కాబట్టి, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి మేము వాళ్ళకి ఓటెయ్యము అని చెప్పే అవకాశం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు. ఇండియా కూటమి ప్రపోజ్ చేసినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఈయన తెలుగు వ్యక్తి. గతంలో టీడీపీ పార్టీ పివి నరసింహారావు విషయంలో తెలుగువాడు ఉన్నాడు కాబట్టి మేము తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అనే స్టాండ్ని ఆ రోజు తీసుకుంది. ఇప్పుడు తెలుగువాడు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు టీడీపీ ఏ స్టాండ్ని తీసుకోబోతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు మాత్రమే తెలుగువాడు ఆ పొజిషన్లో ఉండే. ఇది కూడా ఏముంటుందంటే, తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి ఆ మాటకు వస్తే సౌత్ నుంచి ఎవరు కూడా పెద్ద పొజిషన్లలోకి దాంట్లోకి ఎంపిక చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలా రోజుల నుంచి ఉంది. అట్లాంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒక తెలుగువాడు పోటీలో ఉన్నాడు. ఆ పోటీకి ఆయన అభ్యర్థిత్వానికి టీడీపీ మద్దతు ఇస్తుందా? మద్దతు ఇవ్వకపోతే కనుక దాన్ని వాళ్ళు ఏ విధంగా జనంకి చెప్పబోతున్నారు? ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఒక తెలుగువాడు ఆ స్థానానికి పోటీ పడుతున్నప్పుడు అదే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే కనుక జనంకి అంటే చెప్పడానికి మాత్రమే ఇవి, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళ కోసం నిలబడకుండా పోయింది టీడీపీ పార్టీ అనే అపప్రదను వాళ్ళు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏకి సంబంధించి రాధాకృష్ణన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎంపికలో కూడా చాలా రకాల ఈక్వేషన్స్ని అన్నీ తీసుకున్న తర్వాత ఆయన అభ్యర్థిగా వచ్చిండు అని అంటారు. ఎందుకంటే సౌత్ వాళ్ళకి ఎవరికి అవకాశాలు సరిగా రావు అని ఇందాక మనం చెప్పుకున్నట్టే, సౌత్ నుంచి ఎవరికి సరిగా అవకాశాలు ఇవ్వరు అని ఉన్న టైంలో సౌత్ నుంచి ఆయనని ఎన్నుకున్నారు. వెంకయ్య నాయుడు తర్వాత మళ్ళీ ఒకసారి అంత పెద్ద పొజిషన్కి సౌత్ నుంచి ఒకరిని ఎంపిక చేసినాము అనేటువంటిది ఎన్డీఏ చెప్తున్నటువంటి మాట. అయితే ఈయన తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. తమిళనాడులో నెక్స్ట్ ఇయర్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి
దానిలో భాగంగా ఆయనను ఎంపిక చేసిరు అనేటువంటిది కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అనే బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నాయకుడు, బీజేపీతో సత్సంబంధాలు ఉండి బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన. కాబట్టి ఎన్డీఏ ఆయన్ని అభ్యర్థిగా ప్రతిపాదించింది. అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి, ఏకగ్రీవం అయ్యేందుకు చూడండి అని ఎన్డీఏ అడిగింది. కానీ ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థిని పెట్టిర్రు. అభ్యర్థి ఎవరైతారు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుగు వ్యక్తిని అభ్యర్థిగా ఇండియా కూటమి పెట్టింది. ఇక్కడ టీడీపీకి ఒక పెద్ద పరీక్ష ఎదురుగాబోతుంది. గతంలో కూడా ప్రతిభా పాటిల్ని పెట్టినప్పుడు ప్రతిభా పాటిల్ని పెట్టినప్పుడు వాళ్ళు ఆమె మరాఠా బిడ్డ కాబట్టి మేము సపోర్ట్ చేస్తాము అని అప్పుడు శివసేన ఆమెకి సపోర్ట్ చేసిరు. వేరే పార్టీ నుంచి ఆమె పోటీలో ఉన్నా కూడా మా మరాఠా బిడ్డ కాబట్టి మేము సపోర్ట్ చేస్తాము అనేదాన్ని పెట్టిరు. అట్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా తెలుగువాడు పోటీలో ఉన్నాడు కాబట్టి, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ కాబట్టి మేము ఆ లైన్లో భాగంగా తెలుగువాడికి సపోర్ట్ చేస్తాము అని చెప్తుందా, లేదు అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే టీడీపీ సపోర్ట్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీని లీడ్ చేస్తాడు అని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి మంత్రి లోకేష్ ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కలిసిర్రు. వాళ్ళ మద్దతు తెలిపినట్లుగా కూడా చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ వాళ్ళు కలిసి వాళ్ళ మద్దతుని ప్రకటించారు. దాని తర్వాత వచ్చినటువంటి అభ్యర్థి ఇది కాబట్టి ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోబోతోంది టీడీపీ? రాజకీయ సమీకరణాలలో భాగంగా వాళ్ళకే వేస్తారా, లేదు అంటే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీ నిలబడబోతుందా అనేటువంటిది ఇప్పుడు ఈ ఎన్నికతో తేలబోతుంది. ఒకవైపు చూస్తే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి అభ్యర్థి, ఒకవైపు తమిళుల ఆత్మగౌరవం అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు, ఇటువైపు తెలుగు వారి ఆత్మగౌరవం కూడా. సో అటువైపు మొగ్గు చూపుతుందా టీడీపీ, ఇటువైపు మొగ్గు చూపుతుందా? కూటమిలో ఉన్నాము కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ఎన్డీఏ చెప్పినటువంటి అభ్యర్థికే, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయబోతున్నారా, లేదు అంటే తెలుగు వాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీగా దానికోసం మేము నిలబడబోతున్నాం, తెలుగు వాడికి ఒక పెద్ద పొజిషన్ రాబోతుంది కాబట్టి మేము ఈయన్ని సపోర్ట్ చేస్తాము అనేటువంటి స్టాండ్ని టీడీపీ పార్టీ తీసుకోబోతుందా అనేటువంటిది ఈ ఎన్నికతో తేలుతుంది. ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇప్పటికే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, తెలుగు వారికి ఒక పెద్ద పొజిషన్లో ఉండేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఏకం కావాలి, తెలుగు వ్యక్తిని గెలిపించుకోవాలి అనేటువంటి స్లోగన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆ లైన్ తీసుకున్నారు. అదే లైన్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించాలి అని కూడా కోరిండు ఆయన ఆల్రెడీ. సో ఈ టైంలో ఇప్పుడు టీడీపీ పార్టీ ఆత్మగౌరవం వైపు నిలబడుతుందా, లేదంటే రాజకీయ సమీకరణాల వైపే టీడీపీ పార్టీ నిలబడుతుందా అనేటువంటిది తేలిపోతుంది. నామినేషన్లు కూడా వేయబోతున్నారు ఇద్దరు. ఇప్పుడు టీడీపీ ముందు చెప్పినట్టుగా ఆయన్నే సపోర్ట్ చేస్తుందా, లేదంటే ఈయనకి సపోర్ట్ చేస్తుందా? ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చింది. దీంట్లో ఇద్దరు స్ట్రాటజిక్గా రెండు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు అభ్యర్థుల్ని నిలబెట్టిరు. అయితే ఇది వేరే పార్టీల నాయకులకి, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఏముండకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రంకి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా అగ్ని పరీక్ష లాంటిదే ఇది. తెలుగు వారి వైపు నిలబడబోతున్నారా, లేదు అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేస్తారా అనేటువంటిది తేలుతుంది.